ఇక్కడ వృద్ధులకు అల్పాహార విందు మా కృపా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినది. ఈ సంస్థలో రుద్రరాజు కమలమ్మ గారు ఈరోజు ఆమె సహాయార్థంతో వృద్ధులకు అల్పాహార విందు ఏర్పాటు చేయడం అనేది మా కృపా సేవా సంస్థ తరఫున ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే ఈ పండుగ రోజు ఆమెకి భగవంతుడు ఈ సంకల్పం కల్పించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మా కృపా సేవా సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ విధంగా ఎన్నో జరిగి ఇంకా ముందు అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తున్నాము. అలాగే ఈ వృద్ధాశ్రమంలో ఇది చేస్తున్నాము రమాదేవి గారి మరీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ వృద్ధాశ్రమంలో ఆమెకి చాలా అనుభవం వల్ల ఆమె బాగా నడుపుతున్నది. కళ్యాణి గారు రమాదేవి కళ్యాణి గారు నడుపుతున్నది కాబట్టి ఆమెకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ రుద్రరాజు కమలమ్మ గారికి ఈరోజు భగవంతుడు ఆమెకి సంకల్పం కల్పించినాడు. ఈ వృద్ధులకు అల్పాహార విందు ఏర్పాటు చేయవలనని ఆమెకు మనసులో సంకల్పం కలిపింది కాబట్టి ఈ అల్పాహార విందు ఆమె ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి ఆమెని అందరూ అభినందించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. అందరికీ నమస్కారం. అదేవిధంగా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసరావు గారికి మరియు కృపా సేవ కుటుంబ సభ్యులందరికీ ఈ యొక్క వృద్ధాశ్రమాన్ని సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నటువంటి కళ్యాణి మేడం గారికి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు శివరాత్రి సందర్భంగా రుద్రరాజు కమలమ్మ గారు ఈ యొక్క వృద్ధులకి మంచి అల్పాహార విందు ఇవ్వాలని కోరుకున్నారు. కానీ ఆమె చాలా పేద కుటుంబం అయినా కానీ కష్టపడి రోజు కూలి పని చేసినా కానీ ఈ యొక్క పెద్దలకి ఈ యొక్క వృద్ధాశ్రమంలో ఈ యొక్క టిఫిన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. వారికి మంచి ఆరోగ్యం మంచి ఐశ్వర్యం కలగజేయాలని దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చారిటబుల్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అల్పాహార విందు ఏర్పాటు చేయడం దాత రుద్రరాజు కమలమ్మ గారు సహాయ సహకారంతో ఈ శివరాత్రి సందర్భంగా ఆమె సహాయంతో మీ అందరికీ ఈరోజు అల్పాహార విందు ఏర్పాటు చేయటం చాలా సంతోషకరం. ఆయనకి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమానికి కమలమ్మ గారు ముందుకు రావటం ఆమె చాలా సంతోషం. ఆమె ఒక కూలి పని చేసుకుంటూ నలుగురికి పెద్దలకి సహాయం చేయాలనే మంచి మనిషిని దేవుడు ఇచ్చినందుకు ఆమెకి ప్రత్యేకంగా మీ అందరి తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాన్ని ఆశిస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఆమెని చేయాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబాల మీద దేవుడు దీవెనలు ఇవ్వాలని మీ అందరి ఆశీస్సులు కూడా వాళ్ళ మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమానికి కృపా సేవా ట్రస్ట్ వారు ఎవరో ఒకరిని ఏదో ఒక దాతలు తీసుకొచ్చి ఒక పూట ఆహారం కానీ ఒక పూట అల్పాహారం కానీ అందిస్తున్నారు. వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కృపా సేవా ట్రస్ట్ వారికి ఈరోజు కూడా రుద్రరాజు కమలమ్మ గారు ఈ వృద్ధులందరికీ అల్పాహారం అందించినందుకు ఆవిడ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సేనయ్య అనే అతను కళ్యాణి మేడం అవకాశించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాయి. కొంచెం సార్లకి అందరికీ ఏదో దేవుడు నాకు కల్పించాడు కాబట్టి నేను చెయ్యాలనుకొని ఈ రోజుకి ఈ సహాయం చేస్తున్నాను. ఇంకా కూడా ఏదన్నా నాకు దేవుడు కల్పిస్తే మరొకసారి ఇంకేదన్నా అవకాశం ఉంటే చేసేదానికి
తెలుపుకుంటా వస్తున్నాను. రుద్రరాజు కమలమ్మని నా పేరు. సహాయంతో నాకు కావాలని కోరుకుంటున్నాను దేవుడిని. క్యూట్.